క్షణక్షణం ఉత్కంఠతో ఊహించని మలుపులతో సాగే థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెగ విడుదలవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా గురించి తెలుసా? ప్రతి క్షణం ప్రేక్షకులను సీట్ పై కూర్చోబెట్టే ఈ చిత్రం ఎక్కడా బోర్ కొట్టదు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నకిలీ వార్తలు, క్రూర మనస్తత్వం ఎటువంటి కారణం లేకుండా కొంతమంది ప్రాణాలను ఎలా బలిగొంటున్నాయో చెప్పడానికి చిత్రం ఉత్తమ ఉదాహరణ. 2023లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఈ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో ట్రెండింగ్లో దూసుకుపోతోంది. భారతదేశంలో వాట్సాప్ ఫేక్ వార్తలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని వాస్తవ సంఘటనలతో కలిపి చెప్పే ఉత్తమ చిత్రాలలో ఇది ఒకటి. దాదాపు 1 గంట 32 నిమిషాల నిడివిగల ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సినిమా పేరు స్టోలెన్. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కథ విషయానికి వస్తే, జుంపా అనే పేద కార్మికురాలు తన 5 నెలల కుమార్తెతో స్టేషన్ బెంచ్ మీద నిద్రిస్తూ ఉంటుంది. విమానం మిస్ అయి రైల్లో వస్తున్న తన సోదరుడు రామన్ను తీసుకువెళ్ళటానికి గౌతమ్ వచ్చాడు. అయితే అదే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని స్త్రీ జుంపా కుమార్తెను కిడ్నాప్ చేస్తుంది. రామన్ వేదికపై ఉండటం వల్ల తన కుమార్తె అదృశ్యంలో అతని హస్తం ఉండవచ్చని జుంపా అనుమానిస్తుంది. జుంపాకు రామన్తో గొడవ జరుగుతుంది. అంతే, ఆ అమ్మాయి అదృశ్యంలో రామన్ పాత్ర లేదని స్పష్టమవుతుంది. కానీ గౌతమ్ రామన్లను స్టేషన్లో ఆపేస్తారు. ఇంతలో జుంపా టీఎంఏ వ్యక్తిని అనుమానిస్తుంది. అసలు చిన్నారిని ఎవరు కిడ్నాప్ చేశారు? దీని వెనక ఉన్న సమస్యలేంటి? అక్కడ ఏం జరిగింది? చిన్నారిని రక్షించారా లేదా అనేది స్టోలెన్ సినిమా మిగిలిన కథ. ఈ సినిమాలో అభిషేక్ బెనర్జీ, శుభం వర్ధన్, మియా మల్సేర్ ప్రధాన పాత్రలు పోషించారు. 2018లో బీహార్కు చెందిన 5 పిల్లలను కిడ్నాప్ చేసేవారు అస్సాం రాష్ట్రంలోని కర్బీ గ్రామంలోకి ప్రవేశించారని నకిలీ వార్త వాట్సాప్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతుంది. ఈ చిత్రం నిజమైన సంఘటన ఆధారంగా రూపొందించారు. నిజమా లేక అబద్ధమా అనేది తెలియకుండా సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారాన్ని ప్రజలు నమ్మినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఈ సినిమా. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.